హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి. ఈరోజు మీ అందరికీ చాలా సింపుల్ రెసిపీ, పాతకాలం నాటి కొబ్బరి టమోటా పచ్చడి ఎంత సింపుల్గా చేసుకోవాలో, ఎంత కమ్మగా చేసుకోవచ్చో చూపిస్తాను. మీ ఖాళీగా ఉన్నప్పుడు వీడియో చూడండి, వీలైనప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. కూర అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. శనివారం రోజు కొట్టుకున్న టెంకాయ అండి, ఫుల్ టెంకాయ అది తీసుకున్నాను. శుభ్రంగా సన్న ముక్కలుగా తరిగి కడిగి పక్కన పెట్టుకోండి. 2 కప్పుల వరకు పండిన టమోటా, 400 గ్రాముల వరకు పండిన టమోటా తీసి పక్కన పెట్టుకోండి సన్నగా తరిగి. పొయ్యి మీద బండలు పెట్టి స్పూన్నర ధనియాలు, 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు, స్పూన్ వరకు మినపప్పు, 1/2 స్పూన్ వరకు తిరుగుమాత గింజలు వేసుకోండి. తర్వాత జీలకర్ర, కొంచెం 1/2 స్పూన్ అంతా నూనె వేసుకోండి, అంటే బాగా వేగడానికి వేసుకొని ఈ దినుసులన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో సన్నని మంట మీద ఒక 3 నిమిషాలు వేయించారనుకోండి, ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. చాలా కమ్మగా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది ఈ రెసిపీ. ఇదిగోండి, వేగిపోయాయి పప్పులన్నీ, శుభ్రంగా కమ్మగా ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి వేగినప్పుడు. ఇప్పుడు తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. తర్వాత పచ్చడి కదండి, కొంచెం ఎక్కువే నూనె పడుతుంది. 50 గ్రాముల వరకు నూనె వేసుకోండి. ఇప్పుడు మన తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా కొబ్బరి ముక్కలు, అవి వేసుకొని లేత రంగు వచ్చేంత వరకు, లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఎక్కువ వేయించుకుంటే ఏంటి అంటే కమ్మదనం పోతుందండి. వేగినట్టు ఉంటే అద్భుతంగా ఉంటుంది రెసిపీ. కొబ్బరి చాలా బలం అండి, మాంసంతో పోల్చుకుంటే కొబ్బరి బలం అంటారు. చాలా బాగుంటుంది. అయినా చేసే తీరులో చేస్తే ఏ రెసిపీ అయినా అద్భుతంగా కుదురుతుంది. ఇదిగో చూడండి, ఈ రంగులో కనిపిస్తుందా? వీడియోలో చూపిస్తాను, ఆగండి. ఇలాగా ఈ లేత రంగు కొంచెం వేగినట్టు వస్తే సరిపోతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసి వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. నిజంగా ఒకసారి ట్రై చేయండి, ఖాళీ ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అదే బాండెల్లో టమోటాలు 400 గ్రాములు లేదా 2 కప్పులంత టమోటాలని ముక్కలుగా తరిగి వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు 30 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి 30 వేసుకున్నాను. మీరు కావాలంటే 25 వేసుకోండి, లేదా 20 వేసుకోండి. ఖచ్చితంగా 25 వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంగు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇంగు పడే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఇంగు వేసుకోండి, బాగుంటుంది, జీర్ణం అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి గల్లుప్పు 1 స్పూన్ వరకు తీసుకొని, దినుసులు తీసుకొని ఒక 4 తిప్పులు తిప్పుకుంటే మెత్తగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకొని తిప్పుకోండి. ఇప్పుడు పొడి అయిపోతుంది ఈ విధంగా. ఇదిగోండి, ఇప్పుడు ఈ లోపల మనం టమోటాలు పెట్టాం కదండి పొయ్యి మీద, అవి కూడా ఉడికిపోయాయి. చూడండి, శుభ్రంగా ఉడికిపోయాయి. బాగా గుజ్జుగా అవుతే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకుందాం. మిక్సీలో కొబ్బరిలో మెత్తగా పేస్ట్ చేసుకుందాం, మరీ మెత్తగా వద్దు, గరుగ్గా. చూడండి వీడియోలో ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి నీళ్ళతో సహా వేసేసుకోండి. మిక్సీ జార్లోకి టమోటాలు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, అది చింతపండుతో పాటు నీళ్లు కూడా వేసి ఒక 2 తిప్పులు తిప్పుకున్నాం అనుకోండి, వేగిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు కొబ్బరి, ఈ టమోటాని మొత్తం ఇలా ఈ గుజ్జు అంతా కలిపేస్తే కొబ్బరి పచ్చడి రెడీ. కావాలంటే మనం తిరుగుమాత పెట్టుకోవచ్చు, కానీ తిరుగుమాత కూడా లేకుండా అద్భుతంగా ఉంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా, ఏం కావాలండి ఈ జీవితానికి. చాలా అద్భుతంగా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ. ఖాళీ ఉన్నప్పుడు చూడండి, ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయండి. కానీ నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. మీకు ఏ రెసిపీ కావాలో తర్వాత మన ఛానల్లో కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను, చేస్తాను.